పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఇంకొక టైంపాస్ కోసం బయటికి పోతారు కదా ఓయోళ్ళు పక్కపంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైంపాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని మూడు సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు టైంపాస్ కోసం, ఇది టైంపాస్ సినిమా. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళనుకోవాలా, ఇక రాజాసాబ్ అయితే అందులో అందరూ దేవతలు ఉన్నారు, రంభా ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా బోరా అని చెప్పట్లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది, స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూడాలి. భార్యాభర్తలు మాత్రం కంపల్సరీ సినిమా చూస్తే మాత్రం అయితే ఇంకొక అమ్మాయిని చూడాలి, ఇంకొక అమ్మాయి వెంట పడాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో అమ్మాయి కూడా పడితే మాత్రం చుక్కలు చూపిస్తుంది భార్య. అసలు స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది స్టోరీ. అండ్ రవితేజ గారు కొంచెం ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే బాగుండు, కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీస్ మాత్రం చాలా బాగుంది. నాకైతే అంతా అనిపించలేదు స్టోరీ, జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని గెలుపుతారు కదా, ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఇటు అంతా అనుకున్నంత లేదు స్టోరీ, కానీ కామెడీ పర్పస్లో బాగుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య సిచ్యువేషన్ ఈ సినిమా ఒక పెళ్ళైన వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయి కనిపిస్తే హాయ్ చెప్పడము, భార్యకు చెప్పకుండా చేస్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ, కామెడీగా ఉంది. బాయ్. సబ్జెక్ట్ చిన్నదైనా సరే చాలా స్క్రీన్ ప్లే అయితే మాయ చేస్తూ కామెడీ చేస్తూ రవితేజ ఎనర్జీకి యాక్టింగ్తో ఇరగదీశారనే చెప్పాలి సినిమాని. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది అనుకోవచ్చు. పండగ అసలైన సినిమా అన్నమాట ఇది. హీరోయిన్ కావచ్చు వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ, సత్య, వీళ్ళు నలుగురు రచ్చ చేసే సినిమాని మొత్తం ఎలాగైతే సీట్లో కూర్చునివ్వకుండా పడి నవ్వులా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. దాని తోడు బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా బీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేసినాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాల సాంగ్స్ ఎంటర్టైన్ ఎప్పుడూ చూడలేదు. బట్ గత 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి అండి. ఇంకా కిషోర్ కోసం మాట్లాడితే కథ పాయింట్ చిన్నదే తీసుకున్న, ఎడ్యుకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే రొటీన్గా లేదు, బట్ కొత్తగా స్క్రీన్ పై మాయ చేశారని చెప్పుకోవచ్చు. బట్ క్లైమాక్స్ అనేది కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం, క్లైమాక్స్ చాలా పేలుగా తేలిపోయింది. బట్ ఏంటంటే పక్కన వాళ్ళ మాట ఇంటే సంకనాకపోతారు, మన మాట మనమే వినాలనేది ఒక మెసేజ్ అయితే ఇస్తారు సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రం. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, రైటింగ్ కానీ ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. చిన్న ఫాల్స్ అది సెకండ్ హాఫ్లో కొంచెం లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో ఓవరాల్గా రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ధమాకన్నా పెద్ద హిట్టే సినిమా అనుకోవచ్చు. లాస్ట్ సెకండ్ హాఫ్లో డీజే రిమిక్స్ 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి అయితే మాత్రం థియేటర్లో నిజంగా ఇది ఐమాక్స్లో సింగిల్ థియేటర్ లాగా అనిపించింది. చాలా దద్దరెళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం కదా, గోల చేస్తారు. సినిమా అయితే మాత్రం సినిమా అయితే సూపర్. థ్యాంక్ యూ.